దేవేంద్రుడికి ఒకప్పుడు దేవలోకంలో బ్రహ్మాండమైన సన్మానం జరిగింది. వ్యాసభారతం అనుశాసనిక పర్వంలో ఉంటుంది. ఇది మామూలు వాడు చేసే సన్మానమే అద్భుతంగా ఉంటే దేవతలు ఋషులు చేసేది ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంది. ఆయన అలా కూర్చుని ఉన్నాడు. ఏదో శాలువాలు చెప్పారు, దాంట్లో వేసారు, వాళ్ళు గొడవ ఏదో వాళ్ళు పడ్డారు. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయి ఆయన అక్కడి నుంచి వేదిక దిగి బయటకు వచ్చి మాతలని పిలిచాట, రథసారథి. మాతలి, నాకు ఆకాశగంగా తీరానికి వెళ్ళాలనుంది, కాసేపు రథాన్ని అక్కడికి పోనీ అని. ప్రభువు చెప్పినట్టు చేయాలి కదా. అలాగేనండి, రథం ఎక్కండి అని. ఎక్కడికి వెళ్ళాక ఒంటరిగా కూర్చున్నాడు దేవేంద్రుడు నదీ తీరంలో. అక్కడ ఇసుక ఉంటుంది, ఆకాశకంగా అయితే ఆకాశ ఇసుక ఉంటుంది, ఏదైతే దానికి ఉండేది దానికి ఉంటుంది. కూర్చున్నట్టు కాసేపు అయ్యాక మాతలు వెళ్ళి, ప్రభు మీరేమనుకోనంటే ఒక ప్రశ్న, మీరు అందరికంటే నమస్కరింపబడే వ్యక్తి గొప్ప వ్యక్తి కదా, మీరు కూడా నమస్కరించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా నాకు చెప్పండి అన్నాడు. ఉన్నారయ్యా, అటువంటి వాడు కనబడకే నేను నమస్కారం హృదయపూర్వకంగా చేయట్లా. ఎవరండి ఆ వ్యక్తిని మీ నమస్కారానికి నోచుకున్నవాడంటే, వాళ్ళు ఈ దేవలోకంలో దొరకరయ్యా, దొరికితే భూలోకంలో దొరుకుతారు, నేను అక్కడికి వెళదామని చూస్తున్నా అన్నాడు.